చాలా చేసుకుంటాం ఇలాంటి కాలేజ్ చాలా సపోర్ట్. మానస సిస్టర్ సాయి సాయి చంద్ర అన్నయ్య ప్లీజ్ కమ్. హలో ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ఫేర్వెల్ డే అసలు పెట్టారా అని అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా 6 days నుంచి ఇక్కడ ఉండి ఈ డే వచ్చేసరికి ఇది లాస్ట్ డే అనేసరికి అదొక ఫీలింగ్ అనేది జూనియర్ సజెషన్స్ అంటే ఏదో అందరూ చదువుకోమని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫ్రెండ్షిప్ని కానీ దాని తర్వాత ఈగోస్ని కానీ పక్కకు పెట్టండి. ఈగోస్ అనేది పక్కకు పెట్టేస్తే మనకి సాధించాల్సింది ఏదైనా సాధిస్తారు. ఇంకోటి ఏంటంటే మన మార్క్స్ గురించే కాకుండా జస్ట్ ఒక నాలెడ్జ్ రావడానికి మనం నేర్చుకునే దానికి ఒక నాలెడ్జ్ రావాలి. దాన్ని మనం ఎలా దాన్ని యూజ్ చేసుకుంటాం అనే దాని గురించి ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. ఓన్లీ మార్క్స్ అనే కాకుండా యావరేజ్ అనేది పర్సంటేజ్ కాకుండా అలాంటివి కాకుండా అయినా ఇంకోటి మార్క్స్ వచ్చినా కానీ పర్సంటేజ్ వచ్చినా కానీ మనకి 75% వచ్చినా 95% వచ్చినా అదే ఇంటర్వ్యూ ఉంటుంది, అదే క్వశ్చన్స్ అడుగుతుంది. కాకపోతే మనకి 95% ఉన్నా కానీ మనకి జాబ్ వస్తుందనే గ్యారంటీ ఉండదు. 95% వచ్చినా నీకు జాబ్ రాదు, 75% వచ్చినా నీకు జాబ్ వస్తుంది. ఇక్కడ ఏంటిదంటే నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలనేది అది ఒక్కటి మనం చూసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈగోస్ అనేవి చాలా మందికి ఉంటాయి. అది ఈగోస్ అనేది ఎక్కువగా నెగిటివ్ మీదనే ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ పాజిటివ్ ఏంటి అనేది మనం అంతగా దాన్ని లెక్క చేయడం. సరే మనం ఆ థాటే రాదు. పాజిటివ్ ఈగోస్ లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ దాన్ని మాత్రం వదిలేయండి, నెగిటివ్ అనేది వదిలేయండి. ఇంకోటి నేను ఫ్రెండ్షిప్ లో చాలా ఈగోస్ అనేవి 6 years లో కూడా చాలా ఉన్నాయి అవి. కాకపోతే ఈ దాంట్లో అలాంటివి రాకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మన ఫ్యామిలీ చరిత్రలోనే ఫస్ట్ ఇయర్ నుంచి 6 years వరకు సిఆర్ ఎల్ఆర్ ఓన్లీ ఒక్కడే ఉన్నాడు. సిఆర్ ఎల్ఆర్ ఏ క్లాస్ లో కానీ మార్చేశారు. ఇయర్ కి మార్క్ వస్తుంది, కానీ మా దాంట్లో మాత్రం ఒక్కడే సిఆర్ ఒక్కడే ఎల్ఆర్ ఫస్ట్ ఇయర్ నుంచి 6 years వరకు. ఇంకోటి ఏంటంటే నాతో చాలా మంది ఎలా చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా ప్రాబ్లమ్స్ అవన్నీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అందులో శరణ సార్ కూడా వచ్చారు. శరణ సార్ యాక్చువల్గా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సరే నువ్వు ఇది చేయగలుగుతావుగా, నీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇన్స్టిట్యూట్ వర్క్లో నా ప్రాజెక్ట్ వర్క్లో యాక్చువల్గా అమూల్య మ్యామ్ కూడా ఫస్ట్ టైం అది. కాకపోతే యాక్చువల్గా మాకు ఇంతకుముందు చందన మ్యామ్ ఉండేది, మ్యామ్ వెళ్ళిపోయింది. దాని తర్వాత అమూల్య మ్యామ్ వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఎలా చేయగలుగుతాం, మేము చేయకపోయినా కానీ మేడం కూడా వేరే కూడా ఫార్చునేట్లీ ఇప్పుడు జోయిగా లేదు. వేరే కూడా నాకు చాలా హెల్ప్ చేసింది అనుకోకుండా. కాకపోతే నేను చాలా లేజీ ఫెలో, నాతోనే అంత కష్టం చేయించారంటే నిజంగా వాళ్ళ హ్యాండ్స్ ఆఫ్. అంత కష్టపడలేదు. ఓన్లీ చదివేటప్పుడు ఓన్లీ 1 night stand, ఓన్లీ నైట్ మాత్రమే చదివేది.
మాత్రం అంతా నా ఇష్టం. ఇంకోటి ఏంటంటే జూనియర్స్ చెప్పేది ఏముండదు, చదువుకోవాలి అందరూ అదే చెప్తారు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన వాటిని కొంచెం కన్సిడర్ చేయండి. Our side of the moon. It's our 6th year from Warsaw College. And seminar with high molecules are placed in small volume, so we form covalent bonds, very strong covalent bonds, right? So it's the difference between B pharmacy. Like in B pharmacy, there are 60 strength is 60 members. 120. So they may not have, right? So so our relations are very strong. And regarding changes in first year, I used to have a lot of hair. And my tummy was like LG Flatter TV. But right now it's a catheter tube. Okay? No, it is no Bravia Karud. And of course, apart from this, I learned a lot of from library. It's really a wonderful place. It's my favorite place in Vagdevi Library. It is very peaceful. And regarding Vagdevi College of Pharmacy, I have done right thing by joining in this college. Because I may not have such a day. I may not have such a day to allow me that, which I done in NGM. And secondly, I have experience with sophisticated instruments like HPLC and TurboChem. And thirdly, most important, support of the faculty, and especially Sirisha madam. She is a good motivator, right? సో ఒక రోజు ఏమైనా డిసప్పాయింట్ అయితే పోతుంటే మేడం నాకు ఎక్స్పెరిమెంట్ రావట్లేదు అని పోతే మేడం ఎంకరేజ్ చేశారు. దాన్ని చూస్తే రియల్లీ అండ్ yesterday while inviting junior asked me to give guidelines, like give suggestions to us, so please give suggestions to us. So here are my suggestions. So you people should need to focus in clinical side. That's what make difference. We are different from other courses, and moreover family is like a hybrid. We are hybrid people from medicine and from pharma. So whenever if a hybrid seed comes out, what is the demand for it? There is a more demand for it. So we are hybrid. So we do have much demand, but we need to struggle for that, right? Like baga chadukondi. Okay. Sharana sir, and especially I apologize for my writing. I'm a terrible writer. I'm known for that. Right? Every time when Sharana sir come to class while I was writing, he calls me, Valmiki, please. Valmiki rata rayaku chekkaku ani anantu. Really, I'm a terrible writer. Even I think I won't improve it. And this life is too short. Don't be friendly with everyone, right? And you need to enjoy every moment. And make good friendship and stay away from bad guys. Not stay away, but be in touch with them, right? And if possible, try to change them. మెల్లగా డిసెంబర్లో పంపిస్తారు అనుకున్నా, కానీ పుట్టింటికి వెళ్ళి ఎల్లగొట్టినట్టు ఇప్పుడే ఎల్లగొడుతున్నారు. మంచిగా ఇంకా తయారవుతాం అనుకున్నా శర్వానికి నేర్చుకోండి. Director sir, Sri Y. Madhusudan Rao sir, Director, Vagdevi Group of Colleges, to give his valuable suggestions for the outgoing batch. Please sir. My dear colleagues and dear students, నేను కాసేపు తెలుగులోనే మాట్లాడదాం అనుకుంటున్నా. ఇది చాలా మంచి అడిషన్. జనరల్గా నేను
ఫేర్వెల్ పార్టీస్ కానీ వెల్కమ్ పార్టీస్ కానీ మిస్ కాదు. నేను సాయంకాలం ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు ఇన్విటేషన్ పంపించినప్పుడు కూడా నేను చెప్పాను మార్నింగ్ అక్కడ నాకు ఫంక్షన్ ఉంది, నేను బహుశా లేట్గా జాయిన్ అవుతానని. అందుకనే నేను రావడం లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ కమ్ టు ఏ ఫంక్షన్ ఆఫ్టర్ టేకింగ్ లంచ్ హియర్. కాకపోతే ఏంటంటే మన చాలా శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేస్తే అన్నాడు, రండి సార్ మీరు లంచ్ చేసిన తర్వాత జాయిన్ కానీ. ఫస్ట్ టైం నన్ను మాట్లాడమంటే నేను అన్నాను కాసేపు అసలు నన్ను విననివ్వండి, వాళ్ళు ఏమంటారు అసలు 6th year స్టూడెంట్స్ ఏంటో వాళ్ళు ఏమనుకుంటున్నారో విన్నాక తర్వాత నేను కాసేపు మాట్లాడతానని అన్నాను. కొంతమంది విన్నాను, నాకు ఇప్పుడు ఒక అభిప్రాయం అంటూ వచ్చింది. నేను బహుశా మీకు క్లాస్ ఎప్పుడు తీసుకొని ఉంటాను 6th yearsకి. ఎప్పుడన్నా ఏదైనా అకేషన్లో మాట్లాడినప్పుడు నాకు చూసుంటాను. ఐఎమ్ మోర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ ఫ్యామిలీ. కాకపోతే ఈ మధ్యనే అక్కడ క్లినికల్ ఫార్మకోకైనెటిక్స్ అవన్నీ తీసుకుంటున్నాను. కొన్ని విషయాలు నేను బ్లంట్గా చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఇందాక చెప్పినట్టు 1 night చదివినా పాస్ అయ్యారు, లేకపోతే అసదవకుండా కూడా పాస్ అయ్యారు. ఇదేంటి పుట్ట జీవిత అక్షరం రావాలని కూడా ఫస్ట్ క్లాస్ ఇచ్చి పంపిస్తున్నారు. దిస్ ఇస్ ఐఎమ్ టెలింగ్ యూ ద రైట్ వర్డ్ విచ్ ఇస్ యూస్డ్ బై ద CM. అందుకనే ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ నుంచి చూశారు ఎడ్యుకేషన్ సిస్టంలో టైటనింగ్ అంటే ఏంటనేది. కాబట్టి ఇప్పటి నుంచే సీరియస్గా తీసుకోండి, లేకపోతే మాత్రం కష్టకాలం ముందరు. అట్లీస్ట్ ఇప్పుడు 5th year 4th year 3rd yearలో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి జాగ్రత్తగా చదువుకోండి. చదవం అంటే ఓన్లీ పుస్తకాల పురుగులాగా అస్తమానం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన అవసరం లేదు. రోజు కాస్తంతసేపు చదివితే సరిపోతుంది. స్టూడెంట్ లైఫ్ అంటే ఓన్లీ చదవడం కాదు, దిస్ ద బెస్ట్ పీరియడ్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆల్సో. ఇందాక కొంతమంది చెప్పినట్టు ఎస్, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ మేకింగ్ ఫ్రెండ్షిప్, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎంజాయ్మెంట్, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీ కోర్స్కి ఒక యూనిక్నెస్ ఉంది, 6 ఏళ్ల కోర్సు. కాబట్టి 6 ఏళ్ళు ఉంటారు కాబట్టి ఏది చేయాలనుకున్నా చేయొచ్చు. ఆపర్చునిటీస్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఇంకే కోర్సుకు లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీ దాంట్లోనే బోర్డు అంతమంది ఆల్రెడీ ఎంప్లాయిడ్. ఇంకా మీకు ఫేర్వెల్ పార్టీ కూడా కంప్లీట్ కాలేదు, బట్ ఆల్రెడీ నా ఐడియాలో ఒక 10-20 మంది జాబ్స్లోకి వెళ్ళిపోయారు. మేము పిలిచి జాబ్ ఇస్తామంటే కూడా రావడానికి హెజిటేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్, అవెన్యూస్ అటువంటి ఫ్యామిలీ కోర్స్కి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు సెంట్రల్ లెవెల్లో ఏం జరుగుతుందనేది తెలియదు. ఇంతకుముందు ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ అంటే అసలు ఎవరికి సరిగ్గా తెలిసేది కాదు. అట్లాంటిది ఇండియన్ ఫార్మకోపియర్ కమిషన్లో ఇప్పుడు అదొక పెద్ద వింగ్, ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అని. మొన్నే దాదాపు ఒక 100 మందిని రిక్రూట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అని. ఇప్పుడు జోనల్ వైజ్ ఉంది, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్. అది నెక్స్ట్ ఒక జోనల్ ఆఫీస్ ఉంది. అంత ర్యాంపెంట్గా ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే మొత్తం ప్రపంచం నుంచి హయ్యెస్ట్ పేషెంట్ పాపులేషన్ ఉన్న దేశం ఏంటంటే ఇండియా. లోయెస్ట్ నెంబర్ ఆఫ్ ADRs రిపోర్టెడ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇండియా. ప్రపంచం మొత్తంలో అందరూ అడుగుతున్నారు, ఏంటి ఇంతమంది పాపులేషన్స్ ఉంటున్నారు, అసలు ADR రిపోర్టింగ్ ఎందుకు లేదు? దాని గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్గా తీసుకొని ఇండియన్ ఫార్మకోపియర్ కమిషన్లో ఒక పెద్ద వింగ్ ఓపెన్ చేశారు. దాంట్లో నాకు ఇవన్నీ ఎందుకు తెలుసు అంటే నేను దాంట్లో సెంట్రల్ కోర్ కమిటీ మెంబర్ కాబట్టి చెప్తున్నాను. మొన్నే వాళ్ళకి 25,000 నుంచి 30,000 ఏది జస్ట్ టెంపరీ జాబ్కి 25,000 నుంచి 30,000 ఎన్హాన్స్ చేసాం, రికమెండ్ చేసాం. వాళ్ళని 30,000లో ఉన్న వాళ్ళని 30 to 35 చేయమన్నాం, 35లో ఉన్న వాళ్ళని 40 చేయమన్నాం. అది ఇంకా పర్మనెంట్ పోస్ట్ కాదు.
పర్మనెంట్ పోస్ట్ అయితే ఇప్పుడు వచ్చే 25,000 వాళ్ళు కనీసం 60 to 65,000 వస్తుంది. తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈవెన్ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జాబ్స్కి కూడా ఇన్ని రోజులు ఫామ్ డీకి ఎంట్రీ లేదు. కానీ మొన్న అమెండ్ చేసేటప్పుడు DCGI అంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాతో మాట్లాడినప్పుడు మేము పోయి రిప్రజెంట్ చేశాము. ఫామ్ డీ వాళ్ళని కూడా అలో చేయండి, ఎందుకంటే వీళ్ళు 6 years చదివారు కాబట్టి ఆ 2 yearsని వీళ్ళ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయండి. ADR మానిటరింగ్, ఫార్మకో విజిలెన్స్ ఆల్సో షుడ్ బి కన్సిడర్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ. అది చేసాం. బహుశా నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చే వరకు డెఫినెట్గా ఎవరికైనా ఫార్మ్ డి స్టూడెంట్కి ఒకవేళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జాయిన్ కావాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ ఆపర్చునిటీ. అండ్ గవర్నమెంట్ ఈజ్ సీరియస్లీ కన్సిడరింగ్ అబౌట్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా. కాబట్టి ఆపర్చునిటీస్ అనేవి అసలు ఎంత పెరిగిపోతున్నాయంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఎంఫామ్ వాళ్ళకు కూడా అసలు ఎన్నడూ క్లాసులకు రాని వాళ్ళకు కూడా గవర్నమెంట్ కాదు కానీ ఇండస్ట్రీలలో నుంచి వచ్చి ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకుపోదామనే లెవెల్లో ఆలోచిస్తున్నారు. ప్లేస్మెంట్కి కావాలంటే మీరు అడగండి, ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు చూసే వాళ్ళని రెగ్యులర్గా రికమెండ్ చేస్తామంటే కూడా స్టూడెంట్స్ దొరకట్లేదు. స్టూడెంట్స్ ఏమో దిక్కు జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి సార్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం అనేటువంటిది అస్సలు లేనే లేదు. కాకపోతే ఒకటే రాను